ఇంటర్ కోర్స్ అప్పుడు మీకు పెయిన్ అవుతుందా? ఒకవేళ అంగం గట్టిపడేటప్పుడు పెయిన్ వస్తుందా? ఇంటర్ కోర్స్ అయిన తర్వాత ఏమైనా మీకు బ్లీడింగ్ అయ్యిందా? ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ వలన మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఏమన్నా వస్తున్నాయా? లేకుంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఏమన్నా వస్తున్నాయా? ఇవి మీరు గమనిస్తే గనక మీకున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫైమోసిస్. ఈ ఫైమోసిస్ అంటే ఏంటి అంటే అంగం యొక్క ముందరున్న చర్మం వెనక్కి పోకపోవడాన్ని ఫైమోసిస్ అంటాం మనం. సో, ఈ వెనక్కి చర్మం పోకపోవడం వల్ల మీరు బలవంతంగా ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఆ చర్మం టైట్‌గా వెనక్కెళ్తుంది కాబట్టి పెయిన్ వస్తుంది. ఇట్లా పెయిన్ అనేది మైండ్‌లోకి రాంగానే మీకు ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతా ఉంటాయి. ఎర్లీగా ఎజాక్యులేట్ అయిపోతుంది. దీన్నే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. మీకు అంగస్తంభన గట్టిగా ప్రాపర్‌గా ఉండదు. దాన్నే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అంటూ ఉంటాం. సో, నెక్స్ట్ టైమ్ ఇంటర్ కోర్స్ చేయాలంటే భయాందోళనకు గురవుతుంటారు. అంటే ఒక్కొక్కసారి ఆ కింద ఉన్న ఫ్రెన్యులమ్ ఏదైతే ఉందో అటాచ్‌మెంట్ ఉందో ఆ ఫ్రెన్యులమ్ ఒకసారి టేర్ అయిపోతుంది. అంటే కట్ అయిపోతుంది. కట్ అయిపోయి విపరీతమైన బ్లీడింగ్ వస్తుంది. మళ్ళీ ఒక 2, 3 డేస్ రెస్ట్ ఇవ్వంగానే అది హీల్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంటర్ కోర్స్ చేయగానే మళ్ళీ కట్ అవుతుంది. ఇట్లా కట్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అనేది మైండ్‌లోకి రాంగానే మీకు మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంటర్ కోర్స్ చేయాలి అంటే భయాందోళనకు గురవుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ చూపియరు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. డిప్రెషన్‌కి లోనవుతా ఉంటారు. వీటన్నిటికి కారణం ఏంటి అంటే ఫైమోసిస్ ఆర్ హై అటాచ్డ్ ఫ్రెన్యులమ్. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అంటే సింపుల్‌గా ఆ ముందలున్న చర్మం ఏదైతే టైట్‌గా అయ్యిందో అందులో పార్ట్ ఆఫ్ ద స్కిన్‌ని తీసేసేయాలి. అట్లా తీసేసేదాన్ని మనం సర్కంసిషన్ సర్జరీ అంటారు. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో స్టాప్లర్ అనే మెథడ్ ద్వారా చేస్తున్నాం. ఇది కేఎస్ఆర్ అనే బ్రాండెడ్ స్టాప్లర్ యూజ్ చేస్తాము. ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏందంటే ఈ సర్జరీ జస్ట్ 5-10 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. హాఫ్ ఎన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పెయిన్ గాని, ఎటువంటి బ్లీడింగ్ గాని, ఎటువంటి వాపు గాని ఏది ఉండదు. మీకు ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. ఎటువంటి పథ్యం అవసరం లేదు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా రెండే 2 జాగ్రత్తలు. ఒకటి ఎరెక్షన్స్ రాకుండా చూసుకోవాలి 15 రోజుల వరకి. అండ్ ఎటువంటి పరిస్థితుల్లో మాస్టర్బేషన్ గాని, హస్తప్రయోగం గాని, లేకుంటే ఇంటర్ కోర్స్ గాని అట్‌లీస్ట్ 1 మంత్ వరకు చేయకుండా ఉండాలి. దీనివల్ల ఆ ఏరియా అంత ముంచే హీల్ అయిపోతుంది. మళ్ళీ ఫ్యూచర్‌లో ఎటువంటి పెయిన్‌ఫుల్ ఎరెక్షన్స్ గాని, బ్లీడింగ్ గాని, లేకుంటే ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు పెయిన్ గాని జీవితంలో రాదు. సో, మీకెవరికన్నా ఇట్లాంటివి గనక మీరు ఫీల్ అయితే గనక తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. నేను టీఆర్‌హెచ్‌లో అవైలబుల్‌గా ఉంటా. థాంక్ యూ వెరీ మచ్.